ఏపీలో జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలను ఏకమవుతున్నాయని వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఇప్పటికే దత్తపుత్రుడితో రాజకీయం చేస్తున్న చంద్రబాబు తాజాగా బీజేపీ వదినమ్మ కాంగ్రెస్ చెల్లెమ్మతో జతకట్టారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక సైలెంట్గా చంద్రబాబు ఎందుకు ఉండిపోతున్నారో చెప్పాలని కొడాలి డిమాండ్ చేశారు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందని ఎద్దేవా చేశారు కొడాలి. అక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. బీజేపీలో ఉంది కదా వదినమ్మ, మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ఇంకా ఎన్నికలు 15 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు, నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు, అదే చెప్పినట్టున్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం, అసెంబ్లీలో 20 ఎంపీలు మేము చేస్తాం, నువ్వు ఒక 5 ఎంపీలు 25 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు కాదంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు ఇదేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, మేము ఏదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు పనికిరాని వాళ్ళని ఎంతమందిని వేసుకొచ్చినా కూడా ఏమి ఒరిగేది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి.